శిరీష ఎలక్షన్ టైంలో కొన్ని కోట్లు సంపాదించింది, 100 కోట్లు సంపాదించింది. సో కొత్త ఇల్లు కొనుక్కుంటుంది త్వరలోనే, ఆల్రెడీ పొలం కూడా కొనేసింది అని చెప్పి కొన్ని నేనైతే వింటున్నా. సో మరి జనాలకు నువ్వు ఏం చెప్దాం అనుకున్నావు? నిజంగానే ఇవన్నీ తీసుకున్నావా? అంటే ఇప్పుడు జనాలు చాలా మంది డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఎవరు అనట్లేదన్నా. ఇప్పుడు ఎగ్జాంపుల్ నీ నుంచి 10 రూపాయలు వచ్చినాయంటే నేను 10 రూపాయలు ఇచ్చే శీర్షకని ఎవరు చెప్పట్లేదు. ఇయ్యని వాళ్ళు, అరే ఉండి మా కళ్ళ ముందు సడన్ గా ఇంత ఎదిగిపోయింది కదా అని ఓర్వలేని వాళ్ళు ఇలాంటివి క్రియేట్ చేస్తున్నారు. సో అన్నారు కదా పొలం కొన్నది ఇల్లు కొంటుంది అని చెప్పేసి కోట్లు వచ్చినాయని అంటారు కదా. ఆ రూమర్స్ క్రియేట్ చేసిన వాళ్ళందరూ వచ్చి నా ముందుకు రండి, నేను ఎక్కడ పొలం కొన్నా, నా అకౌంట్స్ ఎన్ని ఉన్నాయి, ఏ అకౌంట్స్లో కోట్ల డబ్బులు పడ్డాయి, క్లారిటీ నాకు ఇవ్వండి. కోట్ల డబ్బులు పడ్డాయా నా ముందు రూమర్స్ క్రియేట్ చేసిన వాళ్ళకి నేను ఇచ్చేస్తా, పక్కా ఇస్తా. ఇన్ని కోట్లు పడ్డాయని చెప్తున్నారు కదా. ఈ రోజు ఒక వీడియో చేసిన 50 లక్షల నుంచి 1 కోటి దగ్గర పడ్డాయంట. ఆ అన్న నా ముందుకు వచ్చి నీ అకౌంట్లో ఈ అకౌంట్లో పడ్డాయి, లేకపోతే నువ్వు వీడ దాచిపెట్టినావు, నాకు క్లారిటీగా ఇన్ని చూపించమని చెప్పు, ఎన్ని డబ్బులు వచ్చినావు అన్ని డబ్బులు నేను అన్న చేతిలో పెడతా. 50 నుంచి కోటి అన్నాడు కదా, 50 నుంచి కోటి వరకు అన్న చేతిలో పెడతా నేను. సో ఇలాంటి రూమర్స్ ఎట్లా చేస్తారంటే ఫేమ్ అవ్వాలి. ఏ విధంగా అవ్వాలి? ఫేమ్ అయిన వాళ్ళ మీద రూమర్స్ చేస్తే ఫేమ్ అవుతారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ప్రశాంత్ అన్న ఉన్నాడు, పల్లవి ప్రశాంత్ అన్న. ఆయన గురించి పల్లవి ప్రశాంత్ అన్న తోపు, పల్లవి ప్రశాంత్ అన్న మస్తు మంచోడు అని చెప్తే చూడరు. పల్లవి ప్రశాంత్ అన్న గురించి బండారం బయట పెట్టిన బర్రెలక్క అని ఒకటే తమ్నేలు ఎగవాడి చూస్తారా లేదా చూడు. ఎగ్జాంపుల్ నాదే తీసుకో, బర్రెలక్క బండారం బయట పెట్టిన ఒక వ్యక్తి ఎగవాడి చూస్తారు. బర్రెలక్క మంచి మనసు, ఇంత మంచి మనసు గలదా అంటే చూడరు. సో నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తేనే ఫేమస్ అవుతాం. ఈ రీసెంట్గా ట్రెండింగ్లో ఉన్నదంటే నేను, నన్ను తిడితే ఫేమస్ అవుతాం. సో ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేసి ఫేమ్ అవ్వడానికి జనాలను కొంతమంది పిచ్చోళ్ళని చేస్తున్నారు. సో ఇప్పుడు ఒక చిన్న మాట అన్న, మనం కోట్లు పడితే ఐటీ వాళ్ళు ఊరుకుంటారా అన్న? రారా? ఎంక్వైరీ చేయరా చెప్పు. నాకు 8 lakhs పడగానే అకౌంట్ ఫ్రీజ్ అయిపోయింది. ఫ్రీజ్ చేసేసారు అకౌంట్. మార్చింది అంటే నాకు 3 అకౌంట్లు ఉన్నాయి. ఒకటి ఎలక్షన్ అకౌంట్, నాకు ₹1 పడే నేను ఎలక్షన్ అకౌంట్లకే ట్రాన్స్ఫర్ చేయాలి. ఎలక్షన్ కమిషన్ అంటే అంత ఈజీ కాదు. వాళ్ళకి ఎన్ని డబ్బులు వచ్చినాయి ఏంది అనేది ప్రతి ఒక్కటి వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు బ్యాంక్ ద్వారా అన్ని ఎంక్వైరీ చేసి అమౌంట్ సరిపోతుందా అని ఎంక్వైరీ చేసి మనం ఎలక్షన్ కమిషన్ వాళ్ళకు మనం ఎలక్షన్లో ఎంత అమౌంట్ ఖర్చు అయింది, ఎంత డబ్బు నాతో ఉంది ఎలక్షన్ అకౌంట్లో, అన్ని వాళ్ళకు ఆల్రెడీ మొత్తం ఎంక్వైరీ ఉంటుంది. వాళ్ళు అనలేదే నా దగ్గర ఇన్ని కోట్లు, వాళ్ళు చెప్తారు కదా నేను ఏమైనా మిస్టేక్ చేస్తే. సో నేను ఎలాంటి మిస్టేక్ చేయలేదు. కోట్లు వచ్చినాయి అనేది చాలా పెద్ద అబద్ధం. సో ఈ కొంతమంది రూమర్స్ క్రియేట్ చేసి నన్ను బ్లేమ్ చేయడానికి ఆడుతున్నటువంటి కొన్ని గ్యామ్లింగ్స్. అంటే ఇల్లు విషయానికి వస్తే ఇల్లు కూడా బర్రెలక్క వేరే దగ్గర పొలాలు ఉన్నాయి, పొలం కొన్నది. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఆన్లైన్ లో ఉంటే నేనేం ప్రాపర్టీస్ కొన్నా, ఇప్పుడు ఆన్లైన్ లో ప్రతి ఒక్కటి ఎక్కించడం అయితే ఉంది. సో ఆన్లైన్ లో ఎక్కుతుంది, ఎంక్వైరీ చేయండి కదా. నోటికొచ్చింది మాట్లాడే బదులు విత్ ప్రూఫ్స్తో పెట్టేసేయండి. అవును బర్రెలకి ఇది కొన్నది చెప్పండి, మరి ప్రూఫ్స్ చూపియాలి. ఇప్పుడు నా అఫిడవిట్ డౌన్లోడ్ చేసిరు, అఫిడవిట్ డౌన్లోడ్ చేసినప్పుడు నేను ఏవైతే పెట్టినో ఇప్పుడు కూడా అవే ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటే తెలుస్తుంది కదా క్లారిటీ. నోటికొచ్చిన మాట అనేసి ఏది మాట్లాడితే అది ఇక మీరేమైనా మాట్లాడూరి. నమ్మేటోళ్ళు నమ్ముతారు, నమ్మనోళ్ళు నమ్మరు. ఇక అందరికీ ఆన్సర్ చేసుకుంటూ పోవాలంటే పొద్దుకులు చాలదు టైం. సరే అవి పక్కన పెడితే, సో జనాలు ఏదనుకుంటారు పక్కన పెడితే, సో మీ ఊర్లోనే ఏదైతే నువ్వు ఉన్న గ్రామాలనే కూడా మీ గురించి చాలా నెగిటివ్ చెప్తున్నారు వాళ్ళు. ఆ విషయం ఏమంటారు? ఎందుకంటే ఆ జనాలను పక్కన పెడితే వీళ్ళు, ఎందుకంటే మీతో ట్రావెల్ చేసిన వాళ్ళు, చిన్నప్పటి నుంచి మీ గ్రామ వాసులు చూసిన వాళ్ళు, మరి వాళ్ళు ఎందుకు నెగిటివ్ చెప్తున్నారు అనుకో. వాళ్ళు ఎందుకు నెగిటివ్ చెప్తున్నారు అని నేను అనుకుంటున్నా అంటే, ఉండి మా ఊర్లో మాకేం లేకుండే ఒకప్పుడు, బయట తిని ఏదో పీర్ల సావిటి హాస్పిటల్స్ ఉంటే అక్కడ పడుకొని వాళ్ళ ఇంట్లో వీళ్ళింట్లో రెంట్కి తీసుకొని అట్లా బ్రతికిన జీవితం సడన్ గా హై లేచిపోయిందంటే ఎవరు ఓర్వలేరు. ఇప్పుడు నువ్వు నేనే ఉన్నావు, నువ్వు హై అయితే అబ్బా అనిలన్న ఇట్లుండి ఇట్లా అయ్యండి అనిపిస్తుంది ఎవరికైనా, అది మనసుకు అనేది ఖచ్చితంగా అనిపిస్తుంది. సడన్ గా బర్రెలక్క అంటే మొత్తం పేపర్లలో రావడం, చాలా మంది మీడియా అన్న వాళ్ళు రావడం, మరికెళ్ళకు ఎంతో మంది నన్ను అడిగేసరికి నా పక్కన ఉండే నా తమ్ముడే మా అమ్మమ్మల ఇంటి పక్కనే ఉండి చిన్నప్పటి నుంచి గోటిలాట ఆడి నీళ్లు కలిసి మోసినోడే బర్రెలక్క నాకు తెలియదని చెప్పిండు. మొన్న సిగ్గు లేకుండా వచ్చి మళ్ళీ నన్ను పలకరిస్తుండే ఎప్పుడు వచ్చినావు అక్క అని. సో అప్పుడు తెలియనోడు మొన్న ఎందుకు పలకరిస్తాడు నన్ను పండగకు? సో ఊర్లో చాలా మంది కావాలని ఓర్వలేకపోతున్నారు. అరే మా ముందల వేసుకోనికి బట్టలు లేక, తిననికి తిండి లేక ఉన్నోళ్ళు ఇంత సడన్గా హైప్ అయ్యేసరికి ఓర్వలేక
ఓర్వరన్నా ఎందుకు ఓరుస్తారు చెప్పు? ఎవరు ఓర్వరు? ఉండో ఊర్లో ఎవరిని సై అన్నారు. నువ్వు పెద్ద పెద్ద చరిత్రలు సృష్టించిన మహానుభావులనే నువ్వు చూడు, వాళ్ళ ఊర్లో పెద్ద పెద్ద తోపులైనా సరే వాళ్ళ ఊర్లో పట్టించుకోరు. ఎందుకంటే ఊరోళ్ళు ఓర్వరు. సో ఎలాగైనా నా ఊరు అనేది నాకు ఇంపార్టెంటే. వాళ్ళు చెడు చేసినా మంచి చేసినా నా ఊరు నా ఊరే. సో ఎలక్షన్ తర్వాత ఏ విధంగా ముంగడికి, ఎందుకంటే మీరు రీసెంట్ గా మీ ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది. అవును. సో మీ ఊరికి వెళ్ళడం అయితే ఇంటికి వెళ్ళినా అయితే హైలైట్ ఏంటంటే కొంతమంది వీడియోల ముందల ఇట్లా అట్లా ఓవర్ యాక్షన్ చెప్పిరు. మొన్న మా ఇంటికి పోయి సంక్రాంతికి ముగ్గులేసి వాకిలు ఉడుస్తుంటే మళ్ళీ ఎప్పుడు వచ్చిన పిల్ల అని వచ్చి పలకరిస్తున్నారు నన్ను. నేను ఇంకా కోపం ఇట్లా వస్తుంది, అరే ఏంది వీడియోల ముందర ఇట్లా చెప్పిరు, మళ్ళీ ఏం తెలియనట్టు ఇచ్చి మాట్లాడుతున్నారని. అని మేము వీడియోలు చూడలేమనుకున్నారు. వీడియోలో చూసాను నేను మాటలన్నీ అన్ని, అంటే వాళ్ళు వీడియో తీస్తున్నారు అనుకోలేదు, ఏదో నార్మల్ గా తిడుతురు నన్ను. వాళ్ళది మా ఊరు కాదంటే ఓటర్ ఐడి అదే ఊర్లో ఉంది. కొంతమంది ఎగ్జాంపుల్ అన్న ఊర్లలో ఉన్నారు, తర్వాత వచ్చి సిటీలో సెటిల్ అయ్యారు. ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ ప్రతిదీ ఇక్కడ సెటిల్ అయినాయి. అట్లని ఆ ఊర్లో పుట్టలేదు నీది ఆ ఊరు కాదంటమా? పుట్టు ఊరు ఒకటి ఉంటుంది, అత్తగారు ఊరు ఒకటి ఉంటుంది, తల్లిగారు ఊరు ఒకటి ఉంటుంది. మనం ఒక ఊర్లో పుట్టినా వేరే ఊర్లో వచ్చి సెటిల్ అయిన ఊరు కూడా ఉంటుంది. సో సరే నాది ఏ ఊరో పక్కన పెడితే నేను ఊపిరి పోసుకున్నది కూడా మరికల్లనే కదా. ఆ ఊర్లో ఉండి నాకు రేషన్ కార్డు ఆన్నే ఉంది, ఇల్లు ఉంది, నాకు ఓటర్ ఐడి అక్కడే ఉంది, నా స్కూల్ 1st క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు అదే ఊర్లో అదే మండలంలో చదివిన. ఊరు కాదని ఎట్లా అంటారు? అక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారులు కూడా ఆమె మా ఊరు కాదంటే ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు తెలియలేదన్న అది ఆ ఊరు కాదని. సో కొన్ని ఎలక్షన్లో నిలబడ్డ వాళ్ళు ఉన్నారు, నా ఊరు కాదు ఈ ఊరు అంటారు ఊకే అన్నారు. సో అంటే ఆ ఊర్లో ఒక అధికారంలో ఉన్న వ్యక్తికి ఆ ఊరు ప్రజలు ఎవరు అనేది కూడా తెలియలేని స్థితిలో ఉన్నాడా? ఓటు వచ్చిండ్రు కదా నా ఇంటికి ఓటు అడగడానికి, నాకు అప్పుడు ఓట్లు లేకుండా మా అమ్మది మా నాన్నది వేపించుకున్నారు కదా, మరి మా ఊరు కాదని చెప్పాల్సిన అవసరం ఏముంది? అంటే మా కళ్ళ ముందర పెరిగిన ఒక అమ్మాయి ఇంత సడన్ గా ఎదిగిందంటే అదొక ఓర్వజాలని గుణం. అంటే దీన్ని బట్టి నీకేమర్థమైంది? ఎందుకంటే ఏమర్థమైందంటే ఓరుస్తే అంటే ఎదుగుతే ఓర్వలేరు అని అర్థమైంది. బట్ ఎవరేమన్నారు ఏందన్నారు అనేది ఇక్కడ ఉండిపోయింది. టైం వస్తుంది ప్రతి దానికి. సో నేను అట్లని పగ సాధింపు అవి చెయ్యను. నిదానంగా ఇది కదా నువ్వు ఆ రోజు ఎందుకు చెప్పినాను, మళ్ళీ వాళ్ళతోనే ఒక వీడియో అనేది తీపిచ్చి ఆ రోజు నేను అలా చెప్పాల్సి వచ్చింది అనేది మళ్ళీ నేను క్లారిటీ ఇస్తా. అంత ఈజీగా నేను తీస్తా, ముళ్ళుతోనే తీస్తా. అంత ఈజీగా నేను మర్చిపోను ఏది కూడా. సరే ఆ ప్రజలు ఏమనుకుంటున్నారు పక్కన పెడితే, సో ఎలక్షన్ టైంలో ఎన్ని పైసలు వచ్చినాయి శిరీషకి? నిజం చెప్పాలంటే నిజమే చెప్తాను. నేను ఇప్పుడు వరకు నేను హైలైట్ అయింది కూడా నిజాలు చెప్పే, అబద్ధాలు చెప్పలేదు. ఇది అని అబద్ధాలు చెప్పి నేను హైలైట్ అవ్వలేదు. నిజాలు చెప్పినందుకే నేను ఇంత హైలైట్ అయినా. మెయిన్ నాకు 20 lakhs దగ్గర వచ్చినాయి. 20 lakhs ఓకే, 20 lakhs వచ్చినాయి దగ్గర మొత్తం కలిపి 20 lakhs క్యాష్ నాకు అకౌంట్లో పడ్డ అమౌంట్ అన్నిటికీ కలిపి 20 lakhs దగ్గర వచ్చినాయి. సో విత్ ప్రూఫ్స్ కూడా కావాలంటే ఎవరన్నా ఎంక్వైరీ చేసుకోండి, నో ప్రాబ్లం.